హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక సమస్య అయితే తెలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు రాయచోటి వద్ద కొంతమంది సమస్యలు అయితే చెప్పుకోవడం జరిగింది. అందులో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి దివ్యాంగులు ఇద్దరు పూర్తి స్థాయిలో 90% పైగా దివ్యాంగులైన అవిటి వాళ్ళు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఇది సమస్య అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళకి వెసులుబాటు ఉండే విధంగా ఏదో ఒక మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని ప్రత్యేకించి కూడా వాళ్ళ వినతులు తీసుకొని సమస్య పరిష్కారం చేశారు. యాక్చువల్గా ఆ పర్యటన అయిపోయింది. ఆ పర్యటన అయిపోయిన తర్వాత నిన్న తాజాగా చూసుకుంటే ఆ రాయచోటికి సంబంధించిన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో శ్రీ కట్ట ఆదినారాయణ, కాల్వ చంద్రశేఖర్, వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ హ్యాండిక్యాప్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే హ్యాండిక్యాప్స్ కోసం కొంత మోడిఫికేషన్ చేసిన స్కూటీలు ఏవైతే ఉంటాయో, మోటార్ సైకిల్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం తరపున నిధులు కేటాయించి వాళ్ళిద్దరికీ కూడా కొనివ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏదో ఒక పనికి వెళ్ళడానికే కానీ, లేదంటే ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికో, లేదంటే వాళ్ళు తిరగడానికో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా మందికి కూడా అవే చాలా అవసరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ప్రత్యేకించి కూడా వీళ్ళిద్దరికీ అంటే ఈ కట్ట ఆదినారాయణ కానీ చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఈ 2 స్కూటర్లు అనేవి ఇప్పించడం జరిగింది. దాదాపుగా 2 స్కూటర్లు కలిపి దాదాపుగా 2 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయినట్లు, 2 లక్షల పైచిలకు ఖర్చు అయినట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి కుదరడం లేదు కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆ స్కూటీలు అనేవి వాళ్ళకి ఇప్పించి ఈయన వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకైతే ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య అయితే వస్తుంది. ఇలాంటి దివ్యాంగులకి ఇలాంటి స్కూటర్లు కానీ ఇప్పించడం కానీ, కొంతమందికి లోన్లు ఇప్పించడం కానీ, కొంతమందికి ఇల్లు కట్టుకోవడానికి నిధులు శాంక్షన్ చేయడం కానీ, కొంతమందికి స్థలాలు కేటాయించడమే కానీ, కొంతమంది ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం కానీ, ఇలా పలు రకాలుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో ఒక విధంగా సాయం చేయడం జరుగుతుంది. నిన్న తాజాగా చూసుకుంటే ఈ దివ్యాంగులు ఇద్దరు, ఒకరు చంద్రశేఖరు, ఇంకొకరు ఆదినారాయణ, వీళ్ళిద్దరికీ కూడా హ్యాండిక్యాప్స్ సంబంధించిన స్కూటీలు అంటే మోటార్ సైకిల్ ఏవైతే ఉంటాయో మోడిఫికేషన్ చేసిన 4 చక్రాల స్కూటీలు ఏవైతే ఉంటాయో ఆ స్కూటీలు అయితే వీళ్ళకి ప్రభుత్వం తరపున అందించడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా వీళ్ళకి కొంత నిధులు కూడా ఇచ్చినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అందులో కూడా కీలకంగా చూసుకుంటే వీళ్ళు ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి కొంత ఆర్థిక సాయం అనేది అందించినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక సమస్య వచ్చిందనంటే 100కి 100% అది సాల్వ్ అవుద్ది, ఆయన పరిష్కారం చేస్తారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు.